ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరం దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే మూర్తితే స్వరూపాయ మార్తాండాయ నమో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. ఈ డాక్టర్ సుందరి ప్రేక్షకుల శుభోదయం. ఈ రోజు మనం అనగా 25 సెప్టెంబర్ 2024 యొక్క విశేషం ఏంటి, ఈ రోజు మనం పితృపక్షాల్లో చేయటం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి, శుభాశుభ సమయాలు ఏంటి, ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది, ఏ దైవారాధన చేసుకోవాలి, ఏ మంత్రం జపించాలి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా 25/9/2024 బుధవారం, భాద్రపద బహుళ అష్టమి. మనం పితృపక్షాలు జరుపుకుంటూ ఉన్నాం. సహజంగా శ్రాద్ధ మహిమ గురించి అనేక శాస్త్రాలు పురాణాలు చాలా విస్తృతంగా చెప్పబడ్డాయి. శ్రాద్ధం చేయటం వలన సంతానం ప్రాప్తిస్తున్న స్కాంద పురాణాలు మనకు విశేషంగా చెప్పబడింది. అలాగే ఆదరపూర్వకంగా శ్రద్ధతో చేసేదే శ్రాద్ధం. కాబట్టి ఎవరైతే ఆదరపూర్వకంగా శ్రద్ధతో కర్మ చేస్తారో శ్రాద్ధ కర్మలు, పితృదేవతలు సంతోషపడితే వారికి వారి వారి సంతతికి ఆయుష్, విద్య, ధనం, సంతానం సమస్తం కలిగేటట్టుగా ఆశీర్వదిస్తారు. కాబట్టి ఈ పితృపక్షాల్లో అందరూ కూడా చక్కగా పితృకర్మల్ని, తిలతర్పణాలని వదలటం వల్ల మనకి వంశాభివృద్ధి కలుగుతుంది. అలాగే అష్టమి తిథి నాడు ఎవరైతే శ్రాద్ధకర్మ కానీ తిలతర్పణాలు కానీ పితృదేవతలకు చేస్తారో వాళ్ళకి సంపూర్ణమైన సముద్రి, ధనం, బుద్ధి లభిస్తాయి. ఇంత విశేషమైంది ఈరోజు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రాద్ధకర్మ చేయించండి అందరికి పితృదేవతలకి అనుగ్రహంగా. అలాగే ఈరోజు బుధవారం, అష్టమి నక్షత్రం, అంత ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఇక ఈరోజు మనం పంచాంగంకి వెళ్తే కనుక క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం, 25 సెప్టెంబర్ 2024. ఇది అష్టమి, మధ్యాహ్నం 12:11 దాకా, తదుపరి నవమి. ఆరుద్ర నక్షత్రం రాత్రి 10:23 దాకా, తదుపరి పునర్వసు. వరిగై యోగం, కరణం కౌలవ కరణం. రాహుకాలం మధ్యాహ్నం 12:07 నుండి 1:35 దాకా. యమగండ కాలం ఉదయం 7:38 నుండి 9:08 దాకా. వర్జ్యం ఉదయం 10:58 నుండి 10:39 దాకా. గుళిక కాలం ఉదయం 10:37 నుండి 12:07 దాకా. దుర్ముహూర్తం 11:43 నుండి 12:31 దాకా. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజాము 4:33 నుండి 5:21 దాకా. అమృతకాలం మధ్యాహ్నం 12:11 నుండి 1:49 దాకా. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. కాబట్టి ముఖ్యమైన పనులు చేసేటప్పటికి దుర్ముహూర్తాల్ని, వర్జాన్ని, యమగండ కాలం, రాహుకాలం త్యజించి మిగిలిన సమయాల్లో చేసుకోవడం వల్ల ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ఇక ఈరోజు తారాబలాన్ని మనం చూసినప్పుడు ఆరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్రం వాళ్ళకి జన్మతార అవుతుంది. జన్మతారం అన్ని శుభకార్యాలకు అంత అనుకూలం కాదు, చిన్నపాటి క్లేశం ఉండే అవకాశం కనిపిస్తుంది. మృగశిర, చిత్త, ధనిష్ట వాళ్ళకి సంపత్తార అవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ధనలాభ సూచనలు గోచరిస్తున్నాయి. హస్త, శ్రవణ, రోహిణి నక్షత్రం విపత్తార అవడం వలన చేసే పనుల్లో కొంచెం వాటి విభేదాలు ఉండే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. కృత్తిక, ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి క్షేమతార అవడం వలన ఆర్థిక వ్యవహారాల్లో, వ్యాపార సంబంధ విషయాల్లో చాలా బాగుంటుంది. ముఖ్యంగా ప్రయాణాలకి, శతశక్తికి చాలా అనుకూలం. భరణి, పూర్వ ఫల్గుని, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ప్రత్యక్త రావడం వలన చేసే పనుల్లో చిన్నపాటి ఆటంకాలు లభించడానికి అవకాశం ఉంది, జాగ్రత్త. అశ్విని, మఖ, మూల నక్షత్రం వాళ్ళకి సాధన తారవడం వలన చేసే కార్యాల్లో సాధసిద్ధి కలుగుతుంది, కార్యసిద్ధి జరుగుతుంది. రేవతి, ఆశ్లేష, జ్యేష్ఠ నక్షత్రం నైదన్ తార వల్ల కొంచెం ఆర్థిక నష్టాలు, ప్రయాణాల్లో ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఉత్తరాభాద్ర, పుష్యమి, అనురాధ నక్షత్రం మిత్రతార అవడం వలన చేసే పనులు సంతోషకరంగా ఫలితాలు వస్తాయి. పూర్వభాద్ర, పునర్వసు, విశాఖ నక్షత్రాలు అతిమితతార అవడం వలన ప్రయత్నపూర్వక కొంచెం శ్రమతో కూడిన ప్రయత్నాల వల్ల అనుకూలమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఈ రోజు చంద్రబలం కలిగిన రాశులు, ఎందుకంటే చంద్రో మనసో జాతక కాబట్టి చంద్రబలం చాలా ముఖ్యం. చంద్రబలం కలిగిన రాశులు మిథున రాశి, కర్కాటక రాశి, సింహ, కన్య, తుల, ధనస్సు, కుంభ, మీన, మేషరాశి వారు చంద్రబలాన్ని కలిగి ఉన్నారు. వృశ్చిక రాశి వారికి అష్టమ చంద్రుడు. ఈరోజు ముఖ్యమైన పనుల మీద మనం వెళ్ళేటప్పుడు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి వెళ్ళటం వలన విజయ అవకాశాలు మెరుగుపడటానికి అవకాశం ఎక్కువగా ఉంది.
ఇక ద్వాదశ రాసుల వారికి ఈరోజు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ విషయాలు అనుకూలంగా ఉన్నాయి అనే విషయాలు గమనిస్తే గనక ముందు మేషరాశి. మేషరాశి వారికి చూసినప్పుడు ఈరోజు చాలా మటుకు ఆరోగ్య విషయంలో చాలా బావుంటుంది. మనసు కూడా చాలా ఉల్లాసంగా ఉంటుందని చెప్పవచ్చు. బంధువులతోనూ, మిత్రులతోనూ కలిసి ఉంటారు. ముఖ్యంగా ధనప్రాప్తి చాలా బాగుంది. ఆర్థిక వ్యవహారాల్లో చాలా బాగుంది. కార్యానుకూలత కూడా ఉన్నది. ఎప్పటినుంచో ఎవరైనా కలవాలనుకున్న మిత్రులు ఎవరైనా కలిసే అవకాశం కూడా కల్పిస్తోంది. ఆరోగ్య విషయం, ఆర్థిక విషయాలు, ప్రేమ సంబంధమైన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వృత్తి సంబంధమైన వ్యాపారాలు, వైవాహిక జీవితం చాలా బాగుంది. కుటుంబ జీవితంలో మటుకు చిన్నపాటి మధ్య మధ్య స్పర్ధలొచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. మిగిలిన విషయాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు చూసినప్పుడు కొంచెం అంటే వ్యాపారం కొంచెం నష్టం రావడం అంటే లాభం లేకపోవడం గాని, చిన్నపాటి సమస్యలు రావడం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ముఖ్యంగా ఏంటి ఇతరుల వల్ల ఏమన్నా మోసపోయే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే వృత్తి వ్యాపారాల్లో ఏమైనా మాట పడటం గాని, ఎవరైనా మనసుకి బాధ కలగడం గాని, ఇలాంటివన్నీ ఉండే అవకాశం ఉంది. చేసే ప్రయత్నాలు కొంచెం కలిసి రావడం ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే ప్రేమ సంబంధమైన విషయాలు వైవాహిక జీవితం చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్య విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తొందరగా అలసిపోవడం ఇలాంటివి కనిపిస్తాయి కాబట్టి అక్కడ కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. కుటుంబ విషయాలు కూడా సామాన్యంగా గోచరిస్తున్నాయి. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు చూసినప్పుడు మనకి చాలా మటుకు అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు గానీ, అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మిథున రాశి వారికి ధన నష్టం జరగటం గానీ, ఆహ్, శరీర సౌఖ్యం ఉన్నప్పటికీ కూడా కొంచెం కొన్ని విషయాల్లో కొంచెం ఇబ్బంది. అంటే కొంచెం నలతగా ఉండటం ఇలాంటివన్నీ ఉంటాయి. ధన గౌరవం, సుఖభోజనం, విలువైన వస్తువులు బహుమతిగా పొందడం కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంది ఈ సమయంలో. ఆర్థిక విషయాల్లో కూడా కొంచెం నష్టాలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. ప్రేమ సంబంధమైన విషయాలు, వృత్తి సంబంధమైన విషయాలు, వైవాహిక జీవితం సామాన్యంగా గోచరిస్తున్నాయి. కుటుంబ జీవితం చాలా బాగుంది. ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చూసినప్పుడు మనకి ఈరోజు కొంచెం వ్యధ, ఖర్చు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ఒక్కొక్కసారి మనం చేసే పనుల్లో ఇదవ్వటం గానీ, బంధుద్వేషం, కొంచెం అలసత్వం ఉండటం గానీ, కొంచెం బద్ధకంగా ఉండే పనులు కూడా కొట్టేస్తున్నాయి కాబట్టి, ఇక్కడ కొంచెం మీరు ఆరోగ్య విషయంలోనూ, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తదుపరి రాశి మనకి కర్కాటక రాశి వారికి ఆరోగ్య విషయాల్లోనూ, ఆర్థిక విషయాల్లోనూ, కుటుంబ వ్యవహారాలు సామాన్యంగా గోచరిస్తున్నాయి. స్త్రీ సంబంధమైన విషయాల్లో చిన్నపాటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ప్రేమ సంబంధమైన విషయాలు, వృత్తి వ్యాపారాలు కూడా సామాన్యంగా గోచరిస్తున్నాయి. వైవాహిక జీవితం కూడా. కాబట్టి కొంచెం ఈ రోజంతా కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు చూసినప్పుడు కొంచెం సామాన్యంగా మనకి గోచరిస్తుంది. అంటే శుభం, సంతోషం ఉన్నప్పటికీ కూడా మనసులో కొంచెం ఆనందంగానే ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆర్థిక విషయంలో సామాన్యంగా గోచరిస్తుంది. ప్రేమ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవితం చాలా బాగుంది. కుటుంబ జీవనం, వృత్తి వ్యాపారాలు కూడా కొంచెం సామాన్యంగా గోచరిస్తున్నాయి. మిగిలిన విషయాల్లో చాలా మటుకు అనుకూలంగానే ఉన్నాయని చెప్పవచ్చు. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి చూసినప్పుడు ఈరోజు మనకి ఆరోగ్యం, ఆర్థిక విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే వృత్తి వ్యాపారాల్లో గూడా చాలా బాగుందనే చెప్పొచ్చు. వృత్తి వ్యాపారాలు కొంచెం బంధు సమాగమనం, కోరిన వస్తువులు పొందటం, కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక వైవాహిక జీవితము, ప్రేమ సంబంధం విషయాలు కూడా చాలా మటుకు అనుకూలంగా ఉన్నాయి. ఒక్కొక్కసారి వృత్తి వ్యాపారాల్లో కూడా చిన్నపాటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఈరోజు చూసినప్పుడు మనకి కుటుంబ జీవనం వల్ల చిన్నపాటి సమస్యలు, వ్యధ వచ్చే అవకాశం ఉంది. కొంచెం సంతానంతో కానీ కలహాలు ఉండటం గానీ, దూర ప్రయాణాలు కూడా గోచరిస్తున్నాయి. ఆర్థిక విషయాల్లో చాలా మటుకు బావుంది. వైవాహిక జీవితం, వృత్తి సంబంధమైన విషయాలు, ప్రేమ సంబంధమైన విషయాలు చాలా మటుకు బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఒక ఆరోగ్య విషయం కూడా సామాన్యంగా గోచరిస్తోంది. తదుపరి రాశి మనకి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసినప్పుడు మనకి చాలా మటుకు కొంచెం ప్రయాణాల్లో ఇబ్బందులు, మనస్తాపం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం కార్యాలు అజీర్ణ వ్యాధి గాని, పిక్కలు, కాళ్ళ నొప్పులు ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సమయానికి భోజనం చేయడం సకాలంలో చాలా ఇంపార్టెంటు. అలాగే కుటుంబ జీవితం, ప్రేమ సంబంధం విషయాలు, వైవాహిక జీవితం చాలా బాగున్నాయి. ఆరోగ్య విషయంలో చిన్నపాటి సమస్యలు, నలతలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వృత్తి వ్యాపారాలు కూడా సామాన్యంగా గోచరిస్తున్నాయి. మనం తదుపరి రాశి చూస్తే ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు మనం చూసినప్పుడు చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే ఇస్తున్నాయని చెప్పవచ్చు.
అంటే సుఖంగానే ఉంటుంది. కొన్ని విషయాల్లో మటుకు కీర్తి ప్రతిష్టలు పెరగటం ఇలాంటివన్నీ కూడా మనకి ఈరోజు గోచరిస్తున్నాయి. ఈ ధనుస్సు రాశి వారికి ఈరోజు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సంబంధమైన విషయాలు, ప్రేమ సంబంధమైన విషయాలు చాలా మందికి అనుకూలంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో కూడా చిన్నపాటి సమస్యలు, చిన్న కలహాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి చూసినప్పుడు ఈరోజు కొంచెం ప్రయాణాలు వచ్చిన ఆరోగ్య సమస్యలు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ద్రవ్య లాభం బావుంది. కీర్తి సంతోషం కూడా కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆహ్, వైవాహిక జీవితం సామాన్యంగా వచ్చేస్తుంది. ప్రేమ సంబంధ విషయాలు చిన్నపాటి అపార్థాలు వచ్చడానికి అవకాశం ఉంది కాబట్టి, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి. వృత్తి వ్యాపారాలు ఆర్థిక విషయాలు చాలా మటుకు మనకి ఈరోజు అనుకూలంగానే గోచరిస్తున్నాయి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి చూసినప్పుడు ఈరోజు ముఖ్యంగా మీరు ఏంటంటే కొంచెం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాత రోగాలు, కొంచెం సోమరితనం వలన కొంచెం మనోవ్యధ ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆహ్, చేసే పనులలో చిన్నపాటి ఆటంకాలు కూడా ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. ముఖ్యంగా ప్రేమ సంబంధమైన విషయాలు వైవాహిక జీవితంలో మటుకు కొంచెం సమస్య ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి, అక్కడ కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండి కుటుంబ జీవితం మటుకు చాలా మటుకు అనుకూలంగానే గోచరిస్తుంది. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి చూసినప్పుడు ఈరోజు మనకి మేషరాశి వారికి కొంచెం వ్యధ అంటే మనసులో కొంచెం విపరీతమైన ఆలోచనలు రావటం గాని, బంధువులతో కొంచెం మాట భేదాలు రావడం ఇలాంటి అవకాశం ఉంటుంది. మన మనసులో స్థిరమైన ఆలోచనలు లేకుండా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ముఖ్యంగా కుటుంబ జీవితంలో కొంచెం ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా చాలా మందికి అనుకూలంగా ఉంది. ప్రేమ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవితం కూడా చాలా బాగుంది. వృత్తి వ్యాపారంలో మీరు మాట్లాడే మాటల వలన చిన్నపాటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి, ఇక్కడ కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇవండి ఈరోజు మనకి ద్వాదశ రాశి వారికి ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలనే విషయాలు. అలాగే ఈరోజు ముఖ్యమైన పనుల మీద ఎళ్ళేటప్పుడు మనం ముందు అనుకున్నట్టుగానే ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి వెళ్ళటం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు మనం పఠించవలసిన మంత్రం చూస్తే గనుక ప్రియంగు గుళికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు జపించడం, అలాగే కృష్ణ అష్టకాన్ని కూడా చదవడం వల్ల ఎటువంటి దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగి మనకి కార్యాల్లో అనుకూలత పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే పితృపక్షాలు కాబట్టి పితృదేవతలకి శ్రాద్ధ కర్మలను తిలతర్పణాలు వదలటం వల్ల కూడా చాలా మటుకు మనకు మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మరొక ఆసక్తికరమైన విషయం గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.